అమెరికాలో హై క్లాస్ వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలపై గ్రేడియంట్ సంస్థ సీఈఓ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన భారత సంతతికి చెందినవారు. ఈ కాల్ గర్ల్స్ కోసం లక్షల రూపాయలు ధారపోస్తున్న బిగ్ షాట్స్ భరతం పడుతుంటే ఈయన కూడా అందులో ఒకరిగా దొరికారని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అధికారులు చెప్పారు. క్లీన్ వాటర్ స్టార్టప్ అయిన గ్రేడియంట్ సంస్థ సీఈఓగా పనిచేస్తున్న అనురాగ్ వాజ్పేయిను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ వ్యభిచార గృహాల్లో గడిపి ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్లయింట్ల జాబితాలో ఆయన పేరు కూడా ఉందని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్స్, లాయర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, ప్రభుత్వ కాంట్రాక్టర్స్ వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేక క్లయింట్ల గ్రూప్. ఈ గ్రూప్లో అనురాగ్ పేరు కూడా ఉందని విచారణ అధికారులు వెల్లడించారు. వీరు ఒక్క అమ్మాయితో ఒక్క గంట గడపడానికి $600 చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వీరు ఎంచుకునే వారిలో ఏషియా అమ్మాయిలే ఎక్కువగా ఉంటారట. ఈ మహిళలంతా కూడా అక్కడికి హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా అమ్మాయిల్ని మోసం చేసి అక్కడికి తీసుకెళ్లి ఈ వ్యభిచార ఊబిలోకి దించారనేసి భావిస్తున్నారు. సో ఈ వ్యవహారంలో తమ బాస్ పేరు కూడా ఉండటంతో ఆ సంస్థ సిబ్బంది మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ సంస్థ మాత్రం అనురాగ్కు మద్దతు ప్రకటించింది. న్యాయ వ్యవస్థ పైన విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కొద్ది రోజుల్లో ఇవన్నీ సద్దుమణిగిపోతాయి, తమ బాస్ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు నిరపరాధిగా అని కూడా భావిస్తోంది. ఇంతకీ ఎవరు ఈ అనురాగ్ వాజ్పేయి? ఇండియా సంతతికి చెందిన ఈ అనురాగ్ వాజ్పేయి ఈ అరెస్ట్ తర్వాత తీవ్ర చర్చనీయాంశమయ్యారు. అయితే బోస్టన్లో గ్రేడియంట్ సంస్థను స్థాపించిన వారిలో ఈ అనురాగ్ కూడా ఒకరు. ఈ సంస్థ మురుగునీటిని శుద్ధి చేసి మంచినీటిగా మారుస్తుంది. భారతదేశంలో జన్మించిన వాజ్పేయి క్లీన్ టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఈయన నాయకత్వంలో కంపెనీ సెమీకండక్టర్లు, ఫార్మాన్యూటికల్స్, మైనింగ్, ఫుడ్ అండ్ డ్రింక్స్ వంటి పరిశ్రమలకు సేవలు అందిస్తోంది. అయితే ఈ కంపెనీ మొత్తం 25 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో 2500 కంటే ఎక్కువ సౌకర్యాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పాఠశాల విద్యను పూర్తి చేసిన వాజ్పేయి 2006లో మిస్సోరీ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తర్వాత MITలో అడ్వాన్స్డ్ డిగ్రీలు, 2008లో మాస్టర్ ఆఫ్ సైన్స్, 2012లో మెకానికల్ ఇంజనీరింగ్లో PhD పట్టా కూడా పొందారు. రీసెర్చ్ టైంలో ఈయన ఇండస్ట్రియల్ డీసాలినేషన్ అండ్ వాటర్ క్లీనింగ్ చేయడం వంటి వాటిపైన రీసెర్చ్ చేశారు. అయితే ఇన్ని సాధించిన అనురాగ్ ఇప్పుడు వేశ్యలపై ఇంత మొత్తంలో ఖర్చు చేసి ఇండియా పరువు తీశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.